లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఢిల్లీలో నిరసన చేపట్టడానికి మరొకసారి అన్నదాతలు సిద్ధమయ్యారు. 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న రైతు ఆందోళనలు మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శంభూ సరిహద్దు నుంచి ఢిల్లీకి రైతులు ర్యాలీగా వెళ్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు రైతులను అడ్డుకోవడానికి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ర్యాలీ నేపథ్యంలో హర్యానా పోలీసులు ఆంక్షలు పెంచారు. అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో బలగాలను భారీగా మోహరించారు. చాలా చోట్ల రైతులకు పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సంవత్సరాలుగా రైతు మార్చ్ ఎందుకు ఆగడం లేదు? అన్నదాతలు అడుగుతున్న డిమాండ్లు ఏంటి? వాటిని కేంద్రం ఎందుకు లైట్ తీసుకుంటుంది? రైతుల ఆందోళన ఇంకెంతకాలం కొనసాగుతోంది? ఫార్మర్స్ ప్రొటెస్ట్ మరోసారి దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ఈసారి అన్నదాత ఆక్రందనను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 4 సంవత్సరాలుగా నడుస్తోన్న నిరసనలు అటు ప్రభుత్వాలకు ఇటు పాపులారిటీకి పాతవయ్యాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లకు చెందిన రైతులంతా కలిసి 200కు పైగా సంఘాలతో 2 ఏళ్లుగా ఆందోళనను తీవ్రం చేశాయి. అయినా ఈ నిరసనలు కేంద్రాన్ని కదిలించలేకపోయాయి. దాదాపు 2 ఏళ్ల విరామం తరువాత ఇటీవల మరోసారి రైతులు రోడ్డెక్కారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించారు. తమ డిమాండ్లపై చర్చలు చేయటానికి ఎందుకు భయపడుతున్నారంటూ కేంద్రాన్ని నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా వారం వ్యవధిలో 2 సార్లు ఢిల్లీ వైపుగా పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈసారి రైతులు పార్లమెంటు వద్ద నిరసన తెలపాలని నిర్ణయించారు. అయితే ఎక్కడికక్కడ రైతులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అంతవరకు బాగానే ఉన్నా కడుపు నింపే రైతులతో చర్చలు ఎందుకు చెయ్యట్లేదనేది ఇప్పుడు అన్నదాతలు అడుగుతోన్న ప్రశ్న. రైతుల సమస్యలను పరిష్కరించండంటూ తాజాగా శంభూ సరిహద్దులోని నిరసన స్థలం నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం డిసెంబర్ 6న ఢిల్లీకి మార్చిగా వెళుతున్నట్టు ప్రకటించారు. అయితే దీన్ని అడ్డుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. డిసెంబర్ 2న ఉత్తరప్రదేశ్కు చెందిన రైతులు పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనికి ముందు నవంబర్ చివరిలో చేపట్టిన నిరసన మార్చిలో కొన్ని ఆంక్షలతో ఢిల్లీలోకి అనుమతించారు. ఢిల్లీలోని పెద్ద మైదానాల్లో ఒకటైన బురారీలోని నిరంకారి సమాగం మైదానంలో నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతిచ్చారు. అయితే ఇప్పటివరకు వారితో చర్చలకు ఎలాంటి అడుగు పడలేదు. కాగా తాజాగా మరోసారి ర్యాలీగా ఢిల్లీలోకి ప్రవేశించడానికి రైతులు సిద్ధం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాదయాత్రతో గాని వాహనాలతో గాని మరే ఇతర మార్గాల్లో గాని రాజధానిలోకి ప్రవేశం లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం హర్యానాలోని అంబా సరిహద్దుల్లో 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, నిరసనలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. సీనియర్ అధికారులతో పలు పోలీసు బృందాలను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించారు. మరోవైపు పంజాబ్లోని మన్సా వద్ద బఠిండా వైపుగా 50 వాహనాల్లో వస్తున్న 300 మంది రైతులను పోలీసులు అడ్డుకోవడంతో 2-3 చోట్ల ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో 3 పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతిపాదిత గ్యాస్ పైప్లైన్ కోసం చేపట్టిన భూసేకరణకు అందిస్తున్న పరిహారం చాలా తక్కువగా ఉందంటూ రైతులు నిరసన తెలిపారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకురావడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి శంభూ, కనౌరి సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రైతులు ప్రధానంగా 5 కీలక డిమాండ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. పాత భూసేకరణ చట్టం ప్రకారం 10% ప్లాట్లు, 64.7% పరిహారం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మార్కెట్ ధరకు 4 రెట్లు పరిహారం, 2014 జనవరి 1వ తేదీ తరువాత సేకరించిన భూమిలో 20% ప్లాట్లు, ఉపాధి, పునరావాస ప్రయోజనాలు కల్పించాలని పేర్కొంటున్నారు. దీంతో పాటు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని రైతులు ప్రధానంగా కోరుతున్నారు. రుణమాఫీ చేయాలని, రైతులు, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని, విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని,
విద్యుత్ సవరణ చట్టం 2020ను రద్దు చేయాలని చెప్తున్నారు. అలాగే 2020లో రైతుల ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారం అందించాలని అంటున్నారు. వీటితో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేసి రైతులకు రుణమాఫీ చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలుకు సంబంధించి న్యాయపరమైన హామీలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించింది. అయితే దీనిపై రైతు ప్రజాప్రతినిధుల నుంచి సరైన స్పందన రాలేదని కేంద్రం చెప్తోంది. ఇదివరకే రైతులతో 2 దఫాలుగా చర్చలు జరిగాయని, పరిష్కారానికి మరిన్ని చర్చలు అవసరమని కేంద్రం అంటోంది. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వంతో 4 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ ఫిబ్రవరి 18 తర్వాత ఎలాంటి చర్చలు జరగలేదని, తమ సమస్యల పరిష్కారానికి చర్చలకు సిద్ధంగా ఉన్నామని రైతులంటున్నారు. కాగా రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా నిరసన తెలపటం ప్రజాస్వామ్య హక్కైతే రహదారులను అడ్డుకుని ప్రజలకు అసౌకర్యం కలిగించరాదని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే 2020లో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసన సెగలు కేంద్ర ప్రభుత్వానికి చెమటలు పట్టించాయి. అప్పట్లో కేంద్రం తీసుకొచ్చిన 3 వివాదాస్పద రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా కలిసి నిరసన బాట పట్టారు. ఈ నిరసనలు దేశంలోని పలు వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేసింది. కాగా ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ చట్టం, రైతుల ధర హామీ ఒప్పందం, ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ అండ్ ది ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం అని ఈ 3 వివాదాస్పద చట్టాలను 2021లో కేంద్రం రద్దు చేసింది. అయితే అప్పటి నుండి కేంద్ర మంత్రులతో రైతు సంఘాలు చర్చలు చేస్తూనే ఉన్నారు. ఆ చర్చలన్నీ అసంపూర్తిగానే ముగిసిపోతున్నాయి. కనీస మద్దతు ధరకు సంబంధించి న్యాయపరమైన హామీలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ క్రమంలోనే రైతన్నలు పలు దఫాలుగా తమ గోసను ఢిల్లీకి వినిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్కు భిన్నంగా ఈసారి నిరసనలకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. అన్నదాతలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఈ నిరసనలో ప్రధానంగా వినిపిస్తోంది. ప్రభుత్వం దీని దిశగా ఆలోచించట్లేదని రైతులు ఆరోపిస్తూ ఉన్నారు. పైగా ఢిల్లీకి వెళ్తున్న రైతులను మరింత కఠినంగా అడ్డుకుంటుందని కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండు 2020లో జరిగిన రైతుల నిరసనలో రాకేష్ టికైత్, గుర్నామ్ సింగ్ చారుని అని 2 ప్రముఖ నాయకులు కాగా, ఇప్పటి ఢిల్లీ చలో 2.0 నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు జగ్జిత్ సింగ్ డల్లేవాల్, ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంతేర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వంతో రైతులు కొనసాగించిన చర్చల సందర్భంగా 2020 ఆందోళన సమయంలో నిరసనకారులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలనే రైతుల డిమాండ్ను భారత ప్రభుత్వం అంగీకరించింది. అయితే రైతుల ప్రధాన డిమాండ్ అయిన కనీస మద్దతు ధరకి చట్టపరమైన హామీ మాత్రం ప్రభుత్వం నుండి లభించలేదు. అయితే ఫిబ్రవరి 13న చేపట్టిన ఢిల్లీ చలో ప్రారంభం కాకముందే కేంద్రం చర్చల ప్రక్రియను ప్రారంభించింది. రైతు నేతలు, కేంద్ర మంత్రుల మధ్య మొదటి సమావేశం ఫిబ్రవరి 8న జరగగా, రెండోది ఫిబ్రవరి 12న జరిగింది. ఈ 2 సందర్భాల్లోనూ కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రధాన డిమాండ్ను పెడచెవిన పెట్టడంతో అన్నదాతలు మళ్లీ ఢిల్లీకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ, వాణిజ్యం, సూపర్ మార్కెట్ గొలుసులు, ఆన్లైన్ కిరాణా వ్యాపారాలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మార్చే విధంగా ప్రభుత్వం నాడు చర్చలను రూపొందించింది. దీనితో రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ ధరకే నేరుగా ప్రైవేటు వ్యక్తులకే విక్రయించాల్సి ఉంటుంది. కాగా ఎక్కువ మంది భారతీయ రైతులు తమ ఉత్పత్తుల్లో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వ నియంత్రణలో ఉన్న హోల్సేల్ మార్కెట్లు, మండీలలోని హామీ ఇవ్వబడిన కనీస మద్దతు ధరకు విక్రయిస్తారు. అలాంటిది ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ధరలు వాళ్లే నిర్ణయించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేగాక ప్రైవేట్ కొనుగోలుదారులు బియ్యం, గోధుమలు, పప్పులు వంటి నిత్యావసరాలను భవిష్యత్ విక్రయాల కోసం నిల్వ చేయడానికి అనుమతి ఉంది. కాగా ఇలాంటి చట్టాలు రైతులను నిర్వీర్యం చేస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర లేకపోతే రైతుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని అంటున్నారు. వ్యవసాయోత్పత్తుల విక్రయం, అధిక సబ్సిడీలతో ఉన్న చట్టాలు దశాబ్దాలుగా మార్కెట్ శక్తుల నుండి రైతులను రక్షిస్తున్నాయి. దానిని మార్చడానికి ప్రయత్నించిన మోడీ ప్రభుత్వ నిర్ణయాలను రైతులు వ్యతిరేకించారు. ఇప్పుడు కూడా ఇదే మాటపై రైతులు మరోసారి ఢిల్లీ బాట పట్టారు.
రైతులు చేస్తున్న ప్రధాన డిమాండ్ కనీస మద్దతు ధర విషయానికి వస్తే వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు దాదాపు 2 డజన్ల వస్తువులను ఎంఎస్పీని సెట్ చేస్తుంది. ఎంఎస్పీ కింద పంట సేకరణలు ఎక్కువ భాగం పంజాబ్, హర్యానా నుండి వస్తుంది. అయితే ఈ ప్రాంతాల రైతులంతా ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థకు మాత్రమే మద్దతిస్తున్నారు. వీరు ప్రధానంగా గోధుమలు, బియ్యం ఉత్పత్తి చేస్తున్నారు. కాగా వీరంతా ప్రతి పంటకు కనీస మద్దతు ధర హామీ చట్టం తీసుకురావాలని కోరుతున్నారు. అయితే ప్రపంచ ధరలు, పంట సేకరణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి, ఎగుమతిలో పోటీతత్వం, కేంద్ర వ్యయం వంటి చట్టపరమైన హామీల కోసం చేస్తున్న డిమాండ్కు సంబంధించి ప్రభుత్వానికి అనేక ఆందోళనలున్నాయి. ముఖ్యంగా వ్యవసాయంలో కార్పొరేట్ ప్రమేయాన్ని పెంచడం వల్ల ప్రభుత్వానికి లాభం చేకూరుతుందనే ఆలోచనలు చేస్తున్నారు. అయితే దీనివల్ల రైతులకు మాత్రం తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతులు అడుగుతున్న డిమాండ్లలో వ్యవసాయంపై ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలనేది మరో ప్రధాన డిమాండ్. హరిత విప్లవ పితామహుడిగా పేరుగాంచిన వ్యవసాయ శాస్త్రవేత్త కాగా ఆయన కమిటీ అందించిన ప్రధాన సిఫారసులలో ఒకటి ఎంఎస్పీని వెయిటెడ్ సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% పెంచడం. అలాగే మెరుగైన చెరుకు ధరలు, 60 ఏళ్ల పైబడిన ప్రతి రైతుకు నెలకు 10,000 పెంచను, లఖింపూర్ బేరీ సంఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అమరవీరుల స్మారక చిహ్నం కోసం ఢిల్లీలో భూమి మంజూరు చేయాలని ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే తప్ప రైతు నిరసనలు ఆగే అవకాశం ఉంటుంది. అయితే వీటిని ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఎలాంటి హామీ లేకపోవడంతో రైతన్న ఆక్రందనలు మరింత పెరుగుతున్నాయి. దేశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్లకు అనుకూలంగా, సామాన్యులకు ప్రతికూలంగా ఉన్నాయనేది దశాబ్ద కాలంగా ఉన్న విమర్శ. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ, వ్యవసాయ ఇన్పుట్ల ఉత్పత్తి, పంపిణీ, వ్యవసాయ రుణం, విస్తరణ, వ్యవసాయ ఇన్పుట్ల ఉత్పత్తి, పంపిణీ, వ్యవసాయ రుణం, విద్యుతుత్పత్తి, వ్యవసాయ డిజిటలైజేషన్, సేకరణ, వ్యవసాయ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అంశాల కోసం కేటాయించిన ప్రభుత్వ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి బదిలీ చేస్తుంది. ఇదే ఇప్పుడు దేశంలో రైతుల నిరసనలకు ప్రధాన కారణంగా మారింది. గత 50 ఏళ్లలో ప్రభుత్వ మూలధన నిర్మాణం కోసం వ్యవసాయంలో పెట్టుబడి వాటా క్రమంగా తగ్గింది. కాగా ఇప్పుడు వ్యవసాయ పెట్టుబడుల్లో అధిక వాటా ప్రైవేట్ హౌసింగ్ రంగంలో 82% ఉంది. ప్రభుత్వ రంగ పెట్టుబడి 15% ఉంది. పెట్టుబడిలో మిగిలిన వాటా 3% ప్రైవేటు కార్పొరేట్ రంగంలో ఉంది. ఈ నేపథ్యంలో 2024-2025 బడ్జెట్ కేటాయింపుల్లో వాటా మరింత తగ్గింది. కాగా వ్యవసాయ తీవ్రత, కేంద్రీకృత కార్యక్రమాలు, కార్పొరేట్ రంగం సరఫరా చేసి అవుట్పుట్, ఇన్పుట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. గత 4 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లు ప్రధానంగా కార్పొరేట్ రంగం ద్వారా అనుబంధ రంగాలకు మళ్లించారు. పశు సంవర్ధక, బయోమాస్ వినియోగం, అటవీ వంటి మొదలైన రంగాలకు మళ్లించారు. కార్పొరేట్ రంగానికి లాభం చేకూర్చారు. దీనితో వ్యవసాయ ఉత్పత్తులు, వాణిజ్యంలో కార్పొరేట్ జోక్యాలను మరింత ప్రోత్సహించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతుంది. కాగా వ్యవసాయ రంగంలో కార్పొరేట్ కార్యక్రమాలు భూమి క్షీణత నివారణకు అనుగుణంగా లేవు. నేల సంతానోత్పత్తి పెంపుదల సవాళ్లపై కార్పొరేట్ రంగం దృష్టి పెట్టడం లేదు. ఇలా కార్పొరేట్ రంగం అటు భూమిని గాని, ఇటు రైతులను గాని పట్టించుకోవడం లేదు. ఆహార సరఫరా కంటే ఇంధన సరఫరాపై దృష్టి సారించిన బయో ఎకనామీకి, బయో వనరుల వినియోగాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వ నిధులు మళ్లించడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ చేస్తున్న కార్యక్రమాలన్నీ నిజమైన రైతుల కోసం కాదన్నది స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఈ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడన్నది ఇప్పుడిప్పుడే తేలే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి రైతు మార్చులు ఇంకెంతకాలం కొనసాగుతాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.